ఎవ్రీవన్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసే ఉంటారులేండి. మర్చిపోయాను, ఏం బ్రేక్ఫాస్ట్ అండి మీ ఇంట్లో ఈరోజు? ఇడ్లీ, లేదు దోశ, లేదంటే ఉప్మా, అంతే కదండి. ఎక్కువ శాతం అందరి ఇళ్ళల్లో ఇవే ఉంటుంటాయి. మా ఇంట్లో కూడా అవే ఉంటాయిలేండి. కానీ అప్పుడప్పుడు ఇలా నాకు బోర్ కొట్టినప్పుడు ఇడ్లీలు, దోశలు, ఉప్మా అంటే నచ్చుతుంది. ఇంకా కానీ ఊరికే తినలేం కదా ఏదైనా. అందుకే ఇప్పుడైతే నేను ఇక్కడ సేమియా ఉప్మా చేస్తున్నాను. కానీ ఉప్మానే, కాకపోతే సేమియా ఉప్మా, ఇదొక వెరైటీ. ఇంకా నేనైతే ఏ టిఫిన్ చేయాలన్నా, ఏ వంట చేయాలన్నా వంట రూమ్లో గంటలు అయితే నా వల్ల కాదండి ఉండడం. ఏదైనా చేయాలని ముందు ఆలోచించుకున్నా అంటే కథం, అది ఎలా సింపుల్గా చేసే ప్రాసెస్ని అయితే ఎంచుకుంటాను. ఇంకా బాగా లాంగ్ ప్రాసెస్ అయితే నా వల్ల కాదండి. కానీ మనం ఎంత సింపుల్గా చేసినా వంట టేస్ట్ అయితే అదిరిపోవాలి, అలా ఉంటుంది. ఇక్కడ సేమియా ఉప్మా అయితే సింపుల్గా చేసేసాను. చాలా సింపుల్గా అదిరిపోయిందండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా బాగుందన్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.